కేసుని పోలీసులు ఛేదించారు. 10వ తరగతి చదువుతున్న బాలుడే ఈ దాష్టికానికి దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు కేసును ఛేదించారు. డబ్బు చోరీకి అడ్డొచ్చిన కారణంతోనే సహస్రని దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. 80,000 దొంగతనం చేసి మరి ఏం చేద్దాం అనుకున్నాడో, ఒక మైనర్ లో ఇంత క్రూరత్వం ఏంటి అనేది కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సహస్ర నివాసం దగ్గర మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సహస్ర హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు అయితే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడిని ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కూకట్పల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అయితే ప్రస్తుతం బాలుడు అయితే ఉన్నాడు. అతని వద్ద నుంచి పూర్తి వివరాలు కూడా రాబడుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొదటిగా ఈ హత్య చేసింది చాలా కరుడు కట్టిన నేరస్తులని పోలీసులు భావించారు. పలు ప్రత్యేక బృందాలుగా అంటే ఎస్ఓటీ టీంలు, అలాగే లా అండ్ ఆర్డర్ టీంలు కూడా పోలీస్ బలగాలు సుమారుగా 5 దర్యాప్తు బృందాలు నిందితుడి కోసం గాలించారు. అయితే టెక్నికల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు కొంత విఫలమయ్యారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొంత ఈ ఎవిడెన్స్లకు సంబంధించి కలెక్ట్ చేయడంలో కొంత లేట్ అవడంతో పాటు అలాగే ఈ కేసుకు సంబంధించి నిందితుని కనిపెట్టడంలో 5వ రోజుకు చేరుకుంది. ఎట్టకేలకు నిందితుడిని అయితే బాలుడిని అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. అయితే ఈ సహస్రాన్ని హత్య చేసింది చాలా 10వ తరగతి చదువుతున్న బాలుడు అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి స్వయంగా ఒక లెటర్లో దొంగతనం ఎలా చేయాలి, అలాగే దొంగతనం చేయడానికి ముందుగా ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఆ డోర్స్ని ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఎలా బ్రేక్ చేయాలి, ఆ తర్వాత ఆ డబ్బుని తీసుకుని బయటికి ఎలా వెళ్ళాలనేది పక్కాగా ఒక లెటర్లో రాసుకున్నాడు. ఆ లెటర్లో తనకు వచ్చి రానట్టుగా పూర్తిగా ఒక స్కెచ్ అయితే చేసుకున్నాడు. అనంతరం దొంగతనానికి అయితే వెళ్ళాడు. ఈ నెల ఆగస్టు 19వ తారీఖున వెళ్ళాడు. సహస్రాన్ని ఆ దొంగతనం చేసే సమయంలో సహస్రాన్ని అయితే హత్య చేశాడు అత్యంత దారుణంగా. అయితే ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇలాంటి క్లూస్ లేకపోవడంతో ప్రత్యేకంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ని అయితే పోలీసులు రంగంలోకి దింపి పూర్తిగా సమాచారాన్ని రాబట్టారు. అయితే స్థానికంగా ఉన్న సుమారు 40 మందిని సాక్షుల్ని విచారించారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. వీరితో పాటుగా అటు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అయితే ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేకంగా అటు లా అండ్ ఆర్డర్ కూకట్పల్లి పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఇంటి వద్ద ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు, ఎలాంటి కదలికలు జరుగుతున్నాయి, అలాగే శత్రువులు ఎవరైనా ఉన్నారా, అన్ని కోణాల్లో కూడా వివరాలు అయితే రాబట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎవరైనా హత్య చేసినప్పుడు కేవలం 4-5 కత్తిపోట్లకే మరణిస్తారు. కానీ ఈ సహస్ర ఒంటి మీద చాలా దారుణమైన కత్తిపోట్లు అయితే ఉన్నాయి. అవి కూడా విపరీతంగా అత్యంత దారుణంగా పాశవికంగా అయితే ఈ హత్య చేశాడు. సో పూర్తిగా అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కూడా సమాచారం రాబట్టారు. అయితే సహస్రాన్ని హత్య చేసిన వ్యక్తి నిందితుడు మాత్రం, ఆ బాలుడు మాత్రం ఈ హత్య జరిగిన వెంటనే కూడా భయపడిపోయాడు. తనను పోలీసులు పట్టుకుంటారేమో అన్న భయంతో ఇంట్లోనే తలదాచుకున్నాడు. అయితే ఇలా తలదాచుకోవడంతో పాటు ఆ బాలుడు కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండడం కూడా పోలీసులు అయితే గమనించారు. ఆ వైపు కూడా ఆ యాంగిల్లో కూడా అతనిపై కొంత దృష్టి సారించారు. అయితే ఈ దొంగతనం జరిగిన తర్వాత బయటకు వచ్చే ప్రయత్నంలో ఎవరికీ తెలియకూడదు, 80,000 డబ్బులు తీసుకున్న తర్వాత తను ఎవరు గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో సహస్రాన్ని అయితే తీవ్రంగా కత్తితో గాయపరిచి చంపేశాడు. అనంతరం బయటకు అంటే ఆ ఇంటి నుంచి సహస్రం ఉన్న ఇంట్లో ఉంచి బయటకు వెళ్లే ప్రయత్నంలో 15 నిమిషాల పాటు మరో పక్కింట్లోనే తలదాచుకున్నాడు. ఈ హత్య జరిగిన తర్వాత అంటే కేవలం ఆ లెటర్లో కేవలం ఆ కత్తి తీసుకున్నాడు. కత్తితో ఎలా బ్రేక్ చేయాలి, లోపలికి వెళ్ళి ఎలా దొంగతనం చేయాలి, దొంగతనం చేసిన తర్వాత ఆ డబ్బు తీసుకుని ఎలా బయటికి రావాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు. కానీ శత్రువులు ఎదురైతే మాత్రం చంపిన తర్వాత తను ఎలా వెళ్ళాలనేది మాత్రం రాసుకోలేదు. అయితే ఇక్కడ 15 నిమిషాల పాటు అనుమానాస్పదంగా పక్క బిల్డింగ్లో అయితే దాక్కున్నాడు. అదే సమయంలో చుట్టుపక్కల ఉండేవారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఈ దృశ్యాలంతా కూడా ఆ బాలుడి కదలికలంతా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశాడు. సో అటు పోలీసులు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారనే కోణంలో పూర్తి వివరాలు అయితే రాబట్టారో ఆ సమయంలోనే ఈ నిందితుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కదలికలు పూర్తి అనుమానాస్పదంగా ఉండడం, అలాగే హత్య చేసిన అనంతరం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ బాలుడి అంతా కూడా ప్రతిదీ కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ 2 సమాచారాలు కూడా టాలీ అవడంతో ఆ బాలుడు చదువుతున్న స్కూల్ వద్దకు వెళ్ళి పూర్తి వివరాలు రాబట్టారు. ఆ బాలుడు ఎప్పటి నుంచి స్కూల్కి వస్తున్నాడు, అలాగే ఎప్పుడెప్పుడు సెలవులు పెట్టాడు, ఎలా ఉంటాడు, ఆ మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది అని కూడా పూర్తి వివరాలు రాబట్టారు. అలాగే స్టడీ పరంగా ఎలా ఉంటాడు, అటెండెన్స్ పరంగా కావచ్చు, తోటి విద్యార్థులతో ఎలా మెలుగుతాడు, అలాగే మొబైల్లో చూస్తాడనేది కూడా పూర్తిగా ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే బాలుడు ఉపయోగించిన మొబైల్
స్థాయిలో కూడా హత్య ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలని కూడా కొన్ని ప్రణాళికలు వేసే యూట్యూబ్లో వీడియోలు కూడా చూసి మొత్తం ఈ వ్యవహారంలోకి ఆ బాలుడు ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకోగానే కేవలం అనుమానిత బాలుడిగా అయితే